హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఫేమస్ పర్సనాలిటీస్, ఆంధ్రప్రదేశ్ చెందిన ప్రముఖ వ్యక్తులు, ఆంధ్రప్రదేశ్ కళలకు సంబంధించి కానీ, సంగీత వాయిద్యాలకు సంబంధించి కానీ, ఆంధ్రప్రదేశ్ యొక్క ఖ్యాతిని పెంచిన వ్యక్తులకు సంబంధించి కానీ ఇన్ఫర్మేషన్ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇది 4వ వీడియో అండి. ఆర్ట్ అండ్ కల్చర్కి సంబంధించి ఆల్రెడీ 3 వీడియోలు చేయడం జరిగింది. అవి చూడని వాళ్ళు అవి కూడా చూడండి. మొదటి బిట్, వీణా వాయిద్యంలో నైపుణ్యం కలిగిన ప్రఖ్యాత కళాకారుడు ఎవరు? హూ ఈజ్ ద ఫేమస్ వీణా ఆర్టిస్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? ఈ కింద ఇచ్చిన నలుగురిలో ఫేమస్ వీణా ఆర్టిస్ట్ ఎవరు అని ఇక్కడ అడగడం జరుగుతుందండి. సో ఆన్సర్ డాక్టర్ చిట్టిబాబు గారు. ఈయన ఫేమస్ వీణా ఆర్టిస్ట్ అండి. ఒకసారి ఆయనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూద్దాం వీణా చిట్టిబాబు గారి గురించి. సో వీణా చిట్టిబాబు గారు, ఈయన కాకినాడకి సంబంధించిన వ్యక్తి, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ అని ఇవ్వడం జరిగింది. ఈయనని వీణా సామ్రాట్ అని పిలుస్తారు. ఈయనకి 1973లో పద్మశ్రీ అవార్డు, సంగీత నాటక అకాడమీ అవార్డు కూడా రావడం జరిగింది. సో ఈయన ప్రముఖ వీణ విద్వాంసుడండి. గుర్తుపెట్టుకోండి, చిట్టిబాబు గారి పేరు వచ్చిందంటే ఆయన వీణ అని గుర్తుపెట్టుకోండి. ఈయనే కాకుండా ఇక వీణలో సంబంధించి వీణా వాయిద్యంలో ప్రముఖులైన కొంతమంది వ్యక్తుల పేర్లు ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. వారి పేర్లను కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. కారణం ఎగ్జామ్స్లో మనకి ఈ నలుగురిలో కానివారు ఎవరు అని అడగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి. ఏమని శంకర శాస్త్రి గారు అత్యంత ప్రతిభావంతుడైన వీణా వాయిద్యకుడు. హిందుస్థానీ మరియు కర్ణాటక సంగీతం రెండింటినీ ఏకీకృతం చేసిన వ్యక్తిగా ఇతను ఖ్యాతి గడించారు. ఈయన పేరు కూడా చాలా ఎక్కువగా మనకి వీణా వాయిద్యంలో వినపడుతుందండి. ఏమని శంకర శాస్త్రి గారు. ఆకాశవాణి ముఖ్య సంగీత దర్శకుడిగా కూడా ఈయన పనిచేశారు. ఏమని శైలిగా ప్రసిద్ధి చెందిన వీణా వాదన శైలిని ఈయన అభివృద్ధి చేశారు. ఎవరు? ఏమన శంకర శాస్త్రి గారు. నెక్స్ట్, వీణా శ్రీవాణి ఎల్లా. సో ఈవిడ టీటీడీ సంగీత కళాశాలలో శాఖాధిపతిగా పనిచేస్తున్నారండి. వీణా శ్రీవాణి ఎల్లా గారు. ఈవిడికి వచ్చిన అవార్డులు ఓబుల్ రెడ్డి అవార్డు, ఏమని అవార్డు, వీణా విశారద అవార్డు మొదలైనవి వచ్చినాయండి. ఇంకా వీణా వెంకటరమణ దాస్ గారు కూడా ఈ వీణా వాయిద్యంలో ప్రసిద్ధులు. సో అది మనకి వీణా వాయిద్యానికి సంబంధించిన ప్రముఖ వ్యక్తులండి. నెక్స్ట్, మృదంగ కేసరి అనే గౌరవ బిరుదును పొందిన ఆంధ్రప్రదేశ్కి చెందిన ప్రముఖ మృదంగ కళాకారుడు ఎవరు? మృదంగ కేసరి అని పిలుస్తారంటండి ఇతన్ని. సో విచ్ మృదంగం ఆర్టిస్ట్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ హానర్డ్ విత్ ద టైటిల్ ఆఫ్ మృదంగ కేసరి? సో ఆన్సర్ గుర్తుపెట్టుకోండి, ముల్లపూడి లక్ష్మణరావు గారిని మృదంగ కేసరి అని పిలుస్తారు. మృదంగ కేసరి ముల్లపూడి లక్ష్మణరావు గారు. ఇక్కడ క్వశ్చన్లోనే ఆప్షన్లో ఎదరు బిరుదు ఇచ్చేయడం జరిగిందండి. సో ఆయన పేరు గుర్తుపెట్టుకోండి, ముల్లపూడి లక్ష్మణరావు గారిని మృదంగ కేసరి అని పిలుస్తారు. ఇంకా అతను కాకుండా మృదంగం వాయిద్యాల్లో ప్రముఖులైన వాళ్ళని ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఎల్లా వెంకటేశ్వరరావు గారు. ఈయన పద్మశ్రీ అవార్డు పొందిన వ్యక్తి. కళాపూర్ణ సంగీత నాటక అకాడమీ అవార్డు కూడా ఈయనకి వచ్చిందండి, ఎల్లా వెంకటేశ్వరరావు గారు. నెక్స్ట్, ధర్మల రామమూర్తి గారు. ఈయన మృదంగ శిరోమణి అని పిలుస్తారు. ఈయన పేరు కూడా గుర్తుపెట్టుకోండి, మృదంగ శిరోమణి అని పిలుస్తారట ధర్మల రామమూర్తి గారిని. నెక్స్ట్, నిడుమోలు సుమతి గారు. ప్రఖ్యాత మృదంగ కళాకారిణి, ఆంధ్రప్రదేశ్. లైవ్ విన్యాసం వంటి ప్రదర్శనలతో ఈవిడి ప్రముఖురాలు నిడుమోలు సుమతి గారు. ఆల్ ఇండియా రేడియోలో టాప్ గ్రేడ్ పొందిన తొలి మహిళా మృదంగ వాయినా కళాకారిణి ఈ నిడుమోలు సుమతి గారు. పద్మశ్రీ అవార్డు 2021లో వచ్చిందంటండి. అలాగే సంగీత నాటక అకాడమీ అవార్డు కూడా ఆవిడకి 2010లో వచ్చింది. ఉగాది పురస్కారం కూడా ఈవిడ 2015లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి అందుకున్నారు. సో పేర్లు గుర్తుపెట్టుకోండి, ఈ అవార్డులు ఏమీ మనకు అవసరం లేదు. కానీ ధర్మాల రామమూర్తి గారు, ఈయన మృదంగ శిరోమణి అంటారు. ఎల్లా వెంకటేశ్వరరావు గారు, నిడుమోలు సుమతి గారు. నెక్స్ట్, వంకాయల నరసింహం గారు. ఈయన కూడా ప్రఖ్యాత మృదంగ విద్వాన్, కళారత్న హంస అవార్డు గ్రహీత అంటండి ఈయన. నెక్స్ట్, వివి రమణమూర్తి గారు. ఈయన కూడా మృదంగ కళాకారుడే, వివి రమణమూర్తి గారు. ఈయన కూడా మృదంగ రత్న, మృదంగ మార్తాండ వంటి బిరుదులు ఉన్నాయి. సో పేర్లు మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి, వీళ్ళందరూ మృదంగ కళాకారులు. నెక్స్ట్, 3వ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్కి చెందిన ప్రముఖ సంగీతకారులు సుభాన్ కాశీ, సుభాన్ బాబు భారతీయ శాస్త్రీయ వాయిద్యంతో అనుసంధానించబడ్డారు. సో సుభాన్ కాసిం అండ్ సుభాన్ బాబు ఫేమస్ మ్యూజిషియన్స్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ ఆర్ అసోసియేటెడ్ విత్ విచ్ ఇండియన్ క్లాసికల్ ఇన్స్ట్రుమెంట్ అనేది ఇక్కడ క్వశ్చన్ అండి. సో పేర్లు గుర్తుపెట్టుకోండి, సుభాన్ బాబు, సుభాన్ కాసిం, వీళ్ళిద్దరూ కూడా నాదస్వరం అండి. ఇక్కడ నాగస్వరం అని పడింది, నాదస్వరం. ఈ నాదస్వరం వాయించడంలో వీళ్ళు పేరునిక గన్న వాళ్ళండి.
సో నాదస్వరం. సుభాన్ కాశీ మరియు సుభాన్ బాబు ఇద్దరు ఆంధ్రప్రదేశ్ చెందిన ప్రముఖ నాదస్వర కళాకారులు. ప్రింటింగ్ మిస్టేక్ అండి ఇది. వీరు దక్షిణ భారత శాస్త్రీయ సంగీతానికి చెందిన నాదస్వర వాయిద్యంలో అద్భుతమైన నైపుణ్యం కలిగిన వారుగా గుర్తింపు పొందారు. ఈ ఇద్దరు ప్రముఖ నాదస్వర విద్వాంసులు డాక్టర్ షేక్ చిన్నమౌలానా. ఈయన పేరు చాలా ఇంపార్టెంట్. నాదస్వరంలో అత్యంత ప్రాముఖ్యత ఉన్న ప్రముఖమైన పేరండి ఇది. డాక్టర్ షేక్ చిన్నమౌలానా వారసులుగా వీళ్ళు ప్రసిద్ధి చెందారు. చిన్నమౌలానా గారు నాగస్వరానికి బిస్మిల్లా ఖాన్ స్థాయి గుర్తింపు పొందిన ప్రముఖులు. ఓకే, ఈ వీరిద్దరి జంటని కలిసి కాసింబాబు బ్రదర్స్ అని కూడా పిలుస్తారు. వీళ్ళకి సంగీత నాటక అకాడమీ అవార్డు వీళ్ళు 2018లో పొందారు. సో ఇక్కడ పేర్లు గుర్తుపెట్టుకోవాల్సింది, షేక్ చిన్నమౌలానా గారి పేరు గుర్తుపెట్టుకోవాలి, సుభాన్ కాసిం, సుభాన్ బాబు, వీళ్ళందరూ కూడా నాదస్వరం అండి. ఇక్కడ ఒక లేడీ పేరు కూడా ఇవ్వడం జరిగింది, కాళీసాబీ మెహబూబ్. ఈవిడి మహిళా నాదస్వర వాయిద్యకారిణి. ఈవిడి పేరు గుర్తుపెట్టుకోండి, కాళీసాబీ మెహబూబ్. కాళీసాబీ మెహబూబ్. ఆంధ్రప్రదేశ్ చెందిన కొంచంగి చందర్రావు ఏ వాయిద్యంలో ప్రఖ్యాతి చెందిన కళాకారుడు? కొంచంగి చందర్రావు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఫేమస్ ఫర్ ప్లేయింగ్ విచ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్? సో ఆన్సర్ వచ్చేసరికి ఫ్లూట్ అండి. వేణువు వాయిద్యంలో ఈయన ప్రముఖ కళాకారుడు. వేణువుకు సంబంధించి, ఫ్లూట్కి సంబంధించి ఈయనకు ఆంధ్ర విశ్వవిద్యాలయం బోర్డ్ ఆఫ్ స్టడీస్కి సభ్యుడిగా కూడా ఈయన నియమించబడ్డారు. 2023లో విశాఖపట్నం మ్యూజిక్ అకాడమీ నిర్వహించిన వేడుకల్లో ఆయన ఫ్లూట్ మాస్టర్గా ఆయన సత్కరించడం కూడా జరిగింది. ఈ సీతారాం గారు స్వయంగా నేర్చుకున్న ఫ్లూట్ ప్రావీణ్యంతో స్వయం ప్రతిభ కలిగిన వ్యక్తిగా భావించబడ్డారు. సో ఈయనంతటి ఈయనే ఎటువంటి గురువు లేకుండా నేర్చుకున్నారంటండి ఏంటి ఫ్లూట్ అనేది. సో ఈయన కాకుండా ఇంకా వేణువు వాయించడంలో నల్లన్ చక్రవర్తుల కృష్ణమాచార్యులు ఈయన ప్రముఖ వేణు విద్వాంసుడు. కర్ణాటక సంగీతంలో కూడా ఈయనకి మంచి పేరుంది. ఈయన పేరు కూడా గుర్తుపెట్టుకోండి, ఫ్లూట్ వాయిద్యంలో నల్లన్ చక్రవర్తుల కృష్ణమాచార్యులు. సో ఇంతగా ఆన్సర్ ఏంటంటే ఫ్లూట్ అండి. కొంచంగి చంద్రరావు గారు ఫ్లూటు వాయిస్తారు. ఆయన ఫోటో ఇది. దీనికి సంబంధించిన ఆర్టికల్ ఈ డెక్కన్ క్రానికల్ పేపర్లో పడింది. ఫ్లూట్ మాస్టర్ కొంచంగి చంద్రరావు, నామినేటెడ్ టు ఆంధ్ర యూనివర్సిటీ బోర్డ్ ఆఫ్ స్టడీస్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి ఇది. నెక్స్ట్, ద్వారం వెంకటస్వామి నాయుడు ప్రధానంగా ఏ వాయిద్యానికి ప్రసిద్ధి? ద్వారం వెంకటస్వామి నాయుడు ఈజ్ రెనౌడ్ ఫర్ విచ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్? సో ఇక్కడ మీకు వాయిస్తున్నట్టు కనపడుతుంది చూడండి, వయోలిన్ అండి. వయోలిన్ వాయించడంలో ఈయన ప్రముఖ వ్యక్తి ద్వారం వెంకటస్వామి నాయుడు గారు. పేరు గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. సో ద్వారం వెంకటస్వామి నాయుడు గారు ప్రముఖ వయోలిన్ వాయిద్యకారుడు. భారతదేశానికి చెందిన ప్రఖ్యాత కర్ణాటక సంగీత విద్వాంసుడు మరియు వయోలిన్ కళాకారుడు. ఈయనే కాకుండా ఇంకా వయోలిన్ వాయించడంలో ప్రముఖులు అవసరాల కన్యాకుమారి గారు, ఆంధ్రప్రదేశ్ చెందిన ప్రముఖ కర్ణాటక వయోలిన్ విద్వాంసురాలు. ఈమె సోలో ప్రదర్శనలకు అలాగే ప్రముఖ గాయకులకు సహకారం అందించడంలో ప్రసిద్ధి చెందారు. అలాగే మండల సుబ్రహ్మణ్యం గారు, ఈయన కూడా ఆంధ్రప్రదేశ్ చెందిన ప్రముఖ వయోలిన్ విద్వాంసుడు. చెల్లూరి సత్యం గారు, ఈయన కూడా అంతేనండి. వీళ్ళ ముగ్గురు మనకి వయోలిన్ విద్వాంసులండి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, యు శ్రీనివాస్ ఏ వాయిద్యంలో ప్రసిద్ధిగాంచారు? యు శ్రీనివాస్ వాజ్ ఫేమస్ ఫర్ ప్లేయింగ్ విచ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్? అంటే పైకి పెడితే ఇన్స్ట్రుమెంట్ కనపడుతుందనే ఉద్దేశంతో పెట్టలేదండి. ఈయన మాండోలిన్ వాయించడంలో ఈయన ప్రసిద్ధి కళాకారుడు యు శ్రీనివాస్ గారు. సో యు అంటే ఉప్పలపు శ్రీనివాస్ కర్ణాటక సంగీతంలో మాండోలిన్ను పరిచయం చేసి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన గొప్ప మాండోలిన్ విద్వాంసుడు. ఈయన ఆంధ్రప్రదేశ్లోని పాలకొల్లో జన్మించారు. సో ఈయనే కాకుండా ఎస్ బాలేష్ అనే అతను కూడా ఆంధ్రప్రదేశ్ చెందిన ప్రముఖ మాండోలిన్ కళాకారుడు. సో ఇద్దరు పేర్లు ఇంపార్టెంట్ అండి మనకి. ఒకటి యు శ్రీనివాస్ గారు, ఇంకొకరు ఎస్ బాలేష్ గారు. ఇద్దరు కూడా మాండోలిన్ కళాకారులు. నెక్స్ట్ బిట్, ఆంధ్రప్రదేశ్ చెందిన ప్రముఖ ఘనతశాలి వాయిద్య కళాకారుడు డాక్టర్ వి సురేష్ గారు ఏ భారతీయ శాస్త్రీయ వాయిద్యంలో ప్రసిద్ధి చెందారు? డాక్టర్ వి సురేష్ ఏ రెనౌడ్ పెర్క్యూషనిస్ట్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఫేమస్ ఫర్ విచ్ ఇండియన్ క్లాసికల్ ఇన్స్ట్రుమెంట్? సో ఈయన ఘటం అండి, మనకి కొండలా ఉంటుంది, మీకు ఐడియా ఉంటుంది. సో ఇది ఘటం. ఈ ఘటం వాయించడంలో ఈయన ప్రపంచ ప్రసిద్ధిగాంచారంటండి. ఒక్కసారి ఈయన గురించి కూడా చూద్దాం. వి సురేష్ ఘటం విద్వాంసుడు, తూర్పుగోదావరి జిల్లా ప్రాంతానికి చెందినవారు. అంటే ఇక్కడ పుట్టారు కానీ తర్వాత ఇతను తమిళనాడుకి వెళ్ళిపోవడం జరిగింది. సో
ఘటం మట్టితోటి చేసిన శాస్త్రీయ వాయిద్యం ఇది. ఇందులో నైపుణ్యం పొంది ప్రపంచ స్థాయి విద్వాంసుడు ఇతను. పేరు వి సురేష్ అండి. ఘటం. నెక్స్ట్ జయప్రద రామమూర్తి గారు ఏ సంగీత వాయిద్యంలో నిపుణురాలు? జయప్రద రామమూర్తి ఈజ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ విచ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్? ఈ పేరు గుర్తుపెట్టుకోండి. ఈవిడి పుట్టడం కర్ణాటకలో పుట్టినప్పటికీ హైదరాబాద్లో సెటిల్ అయిన మొట్టమొదటి మహిళ ఫ్లూట్ వాయిద్యకారిణి అండి. మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి, అంటే హైదరాబాద్లో సెటిల్ అయ్యారు కాబట్టి తెలంగాణ వస్తుంది. కాకపోతే ఈవిడి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి ఫ్లూట్ వాయిద్యకారిణి ఈవిడి కాబట్టి ఈవిడిని ఇక్కడ పేర్కోవడం జరిగింది. జయప్రద రామమూర్తి గారు. సో జయప్రద రామమూర్తి గారు కర్ణాటక శైలిలో వేణువు వాయించడంలో నైపుణ్యం కలిగిన వారు. ఈమె మహిళా ఫ్లూటిస్ట్గా ముఖ్యంగా కర్ణాటక సంగీత వేదికలపై తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్నారు. నెక్స్ట్ వెంజమూరి సోదరీమణులు ఏ కళారూపంలో ప్రసిద్ధులు? ద వెంజమూరి సిస్టర్స్ ఆర్ రెనౌడ్ ఫర్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్? సో వెంజమూరి సిస్టర్స్ తెలుగు జానపద సంగీతంలో ప్రసిద్ధులండి. సో గుర్తుపెట్టుకోండి, ఇద్దరు సిస్టర్స్ వెంజమూరి సిస్టర్స్ అనేవారు. తెలుగు ఫోక్ మ్యూజిక్కి సంబంధించి వీళ్ళు ఫేమస్ అండి. నెక్స్ట్ బుద్ధపాలితుడు ఏ తత్వశాస్త్ర పందాలో ప్రాతినిధ్యం వహించాడు? ఈ బుద్ధపాలితుడు ఆంధ్రప్రదేశ్ చెందిన బౌద్ధ సన్యాసి అండి, ఒక తత్వవేత్త. ఇతను ఏ తత్వశాస్త్ర పందాలో ప్రాతినిధ్యం వహించాడు అనేది ఇక్కడ క్వశ్చన్. సో ఆన్సర్ వచ్చేసరికి మాధ్యమిక స్వాతంత్రిక పందా అండి. మాధ్యమిక కాదండి, ప్రసంగిక మాధ్యమిక పందా. సో ఆన్సర్ వచ్చేసరికి 10వ సి అండి. ప్రసంగిక మాధ్యమిక పందా అనే తత్వశాస్త్రంలో ఇతను ప్రాతినిధ్యం వహించాడు. ఆంధ్రప్రదేశ్కు చెందిన ప్రముఖ బౌద్ధ తత్వశాస్త్రవేత్త బుద్ధపాలితుడు. నెక్స్ట్ మరొక ప్రసిద్ధ బౌద్ధ తత్వవేత్త అయిన భావ వివేకుడు నేటి ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రాంతంలో నివసించినట్లు భావించబడుతుంది? సో గుర్తుపెట్టుకోండి అండి, మన ఆంధ్రప్రదేశ్కి చెందిన ప్రముఖ బౌద్ధ తత్వవేత్తలు 3-4 ఉన్నారండి. వాళ్ళ పేర్లు గుర్తుపెట్టుకోండి. ఫేమస్ పర్సనాలిటీస్లో వాళ్ళు రావడానికి అవకాశం ఉంది. సో ఈయన భావ వివేకుడు బౌద్ధ తత్వవేత్త. ఏ ప్రాంతంలో నివసించాడు ఆంధ్రప్రదేశ్ అంటే మంగళగిరి ప్రాంతంలో నివసించిన ఆధారాలు ఉన్నాయండి. కాబట్టి ఆన్సర్ మంగళగిరి. నెక్స్ట్ భావ వివేకుడు ఏ రెనౌడ్ బుద్ధిస్ట్ ఫిలాసఫర్? సో అదేగా అయిపోయింది, ఇక్కడ ఇంగ్లీష్లో ఇవ్వడం జరిగింది. సో ఎక్కడ ఉన్నారంటే మంగళగిరి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాచీన ఆంధ్ర ప్రాంతానికి చెందిన బౌద్ధాయనుడు ఏ రంగంలో తన కృషికి ప్రసిద్ధుడు? బౌద్ధాయన అసోసియేటెడ్ విత్ యాన్షియంట్ ఆంధ్ర ఈజ్ ఫేమస్ ఫర్ హిజ్ కంట్రిబ్యూషన్ టు విచ్ ఫీల్డ్? సో బౌద్ధాయన అనే వ్యక్తి గణితం మరియు జామెట్రీలో, మ్యాథమెటిక్స్ మరియు జామెట్రీలో ప్రసిద్ధుడండి బౌద్ధాయనుడు. ఈయన ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తి. సో వెరీ ఫేమస్ పేరండి బౌద్ధాయన. బౌద్ధాయన సులభ సూత్రాలు అనే గ్రంథాన్ని రచించాడు. మ్యాథమెటిక్స్లో ఈజీ ఫార్ములాస్ అనమాట సులభ సూత్రాలు అనే గ్రంథాన్ని రచించాడు. జామెట్రీ మీద పురాతన శాస్త్రీయ చర్చలు అందించాడు. పైథాగరస్ సిద్ధాంతానికి పూర్వమే, పైథాగరస్ సిద్ధాంతం కంటే ముందే ఆ విషయాన్ని కనిపెట్టిన తొలి భారతీయుల్లో ఒకరితను. కాబట్టి చాలా ఇంపార్టెంట్. పైగా మన ఆంధ్రుడు కాబట్టి. అలాగే వేదకాల యజ్ఞవేదికల నిర్మాణాలు, కొలతల గురించి గణిత ప్రాతిపదికన సూచనలు ఇవ్వడం, ఇవన్నీ కూడా బౌద్ధాయన చేసిన గొప్ప పనులండి. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ చెందిన ప్రసిద్ధ వ్యక్తి తాళ్లపాక అన్నమయ్య ఏ రంగంలో ప్రసిద్ధి చెందారు? తాళ్లపాక అన్నమాచార్యులు అనగానే అందరూ చెప్పేస్తారు ఇది. సో ఆన్సర్ వచ్చేసరికి కీర్తనలు రచించారండి, డివోషనల్ సాంగ్ రైటింగ్. అన్నమయ్య ద ఫేమస్ పర్సనాలిటీ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ రెనౌడ్ ఫర్ హిజ్ కంట్రిబ్యూషన్ ఇన్ విచ్ ఫీల్డ్ అంటే కీర్తనాస్. ఎన్ని కీర్తనలు రాశాడు అనేది గుర్తుపెట్టుకోండి. 32,000 కీర్తనలు రాశారు. ఇతన్ని పదకవిత పితామహుడు అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ చెందిన ప్రసిద్ధుడు నారాయణ తీర్థుడు ఏ రంగంలో ప్రసిద్ధిగాంచాడు? నారాయణ తీర్థ ఏ రెనౌడ్ పర్సనాలిటీ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఫేమస్ ఫర్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్? సో నారాయణ తీర్థుడు గారు ఏ రంగంలో ప్రసిద్ధుడు అంటే కర్ణాటక సంగీతంలో మరియు శ్రీకృష్ణ లీలా తరంగిణి అనే రచన కూడా ఈయన చేశాడు. కాబట్టి నారాయణ తీర్థుడి పేరు గుర్తుపెట్టుకోండి. ఈయన కూడా మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వ్యక్తే. సో నారాయణ తీర్థ ఒక ప్రసిద్ధ ధార్మిక కవి మరియు సంగీత విద్వాంసుడు. ఈయన ముఖ్యంగా భక్తిరసపూరితమైన కృతుల ద్వారా ప్రసిద్ధి పొందాడు. నారాయణ తీర్థ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాకు చెందిన వారిగా భావిస్తారు.
మరి కొంతమంది ఈయన తమిళనాడు రాష్ట్రానికి చెందిన వారిగా చెప్తారు. ఈయన ప్రసిద్ధి రచన శ్రీ కృష్ణ లీలా తరంగిణి అనేది ఈయన ప్రసిద్ధి రచన. ఈయన కృతులు రాయడం అనేది జరిగింది. మువ్వ గోపాలుడైన శ్రీకృష్ణుని స్తుతిస్తూ భక్తి పదాలు రచించిన ప్రసిద్ధి తెలుగు కవి ఎవరు? హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ ఫేమస్ తెలుగు కంపోజర్ నోన్ ఫర్ డివోషనల్ పాదమ్స్ డెడికేటెడ్ టు లార్డ్ కృష్ణ? మువ్వ గోపాల. సో మువ్వ గోపాల అనే పేరుతో ప్రసిద్ధి రచనలు చేసిన కవి ఎవరు తెలుగులో అంటే ఆన్సర్ క్షేత్రయ్య. క్షేత్రయ్య గారు మువ్వ గోపాలుని భక్తులు. ఈయన మువ్వ గ్రామానికి చెందిన వ్యక్తి కాబట్టి ఆన్సర్ వచ్చేసరికి క్షేత్రయ్య అండి. నెక్స్ట్ నెదునూరి కృష్ణమూర్తి ఆంధ్రప్రదేశ్ చెందిన ప్రముఖ వ్యక్తి. ఈయన ఏ రంగంలో ప్రసిద్ధి చెందారు? నెదునూరి కృష్ణమూర్తి ఏ ఫేమస్ పర్సనాలిటీ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ వెల్ నోన్ ఫర్ విచ్ ఫీల్డ్? నెదునూరి కృష్ణమూర్తి గారండి కర్ణాటిక్ క్లాసికల్ వాయిస్ మ్యూజిక్, కర్ణాటక శాస్త్రీయ గానం. కాబట్టి ఈయన కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో గాన విద్వాంసులండి ఈయన. సో ఈయన పేరు నెదునూరి కృష్ణమూర్తి గారు. సో తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆయన ఆస్థాన విద్వాంసుడిగా పనిచేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురించిన అన్నమాచార్య కీర్తనలు అనేకానికి స్వరాలను కూర్చిన ఘనత నెదునూరి గారిదే. నెదునూరి కృష్ణమూర్తి గారు ప్రసిద్ధి కర్ణాటక శాస్త్రీయ సంగీత గాయకులు. సంగీత శాస్త్రంలో లోతైన అవగాహన, సాంప్రదాయపరమైన రీతుల్లో రాగాల వ్యక్తీకరణకు ఈయన పేరుగాంచారు. సో మనం వింటున్న చాలా మట్టుకు అన్నమాచార్య కీర్తనలకి స్వరాలు కూర్చిన ఘనత నెదునూరి కృష్ణమూర్తి గారిదంటండి. నెక్స్ట్ ఎందరో మహానుభావులు అనే ప్రసిద్ధి కృతిని రచించిన ఆంధ్రప్రదేశ్ చెందిన ప్రముఖ వ్యక్తి ఎవరు? విచ్ ఫేమస్ పర్సనాలిటీ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ కంపోజ్డ్ ద కృతి ఎందరో మహానుభావులు? సో ఆన్సర్ త్యాగరాజు గారండి. ఇది త్యాగరాజు కృతి ఎందరో మహానుభావులు అనేది. సో ఆన్సర్ త్యాగరాజు. బాలమురళీ కృష్ణ గారు ఏ సంగీత శైలిలో ప్రసిద్ధులు? విచ్ మ్యూజికల్ ట్రెడిషన్ ఈజ్ బాలకృష్ణ? మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు ఎందులో ఫేమస్ అంటే కర్ణాటిక్ క్లాసికల్ మ్యూజిక్ అండి. కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో బాలమురళీకృష్ణ గారు చాలా ఫేమస్ వ్యక్తి. నెక్స్ట్ క్వశ్చన్. సో మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు భారతదేశం నుండి ఆంధ్రప్రదేశ్కి చెందిన ప్రముఖ కర్ణాటక శాస్త్రీయ సంగీతకారుడు, గాయకుడు, వాయిద్యకారుడు, కవి మరియు సంగీత రచన. ఈయన సంగీతంలో చేసిన సృజనాత్మక ప్రయోగాలు, స్వర నిర్మాణాలు, వాద్య నైపుణ్యం దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా అంతర్జాతీయంగా కూడా విశేష గౌరవం పొందాయి. ఈయన 1991లో పద్మవిభూషణ్ అవార్డు గ్రహించారు. సంగీత నాటక అకాడమీ అవార్డు కూడా ఈయన పొందారు. నెక్స్ట్ వేమపాటి చినసత్యం గారు ఏ కళారూపంలో ప్రసిద్ధి చెందిన వ్యక్తి? వేమపాటి చినసత్యం ఈజ్ ఫేమస్ ఫర్ విచ్ ఆర్ట్ ఫామ్ అంటే ఈయన కూచిపూడి నృత్యానికి చెందిన ప్రముఖ వ్యక్తి వేమపాటి చినసత్యం గారు. సో ఆన్సర్ కూచిపూడి నృత్యం. కూచిపూడి నృత్య రూపాన్ని ఆధునీకరించి ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి తను. చెన్నైలో కూచిపూడి ఆర్ట్ అకాడమీని స్థాపించారు. అనేక మంది విద్యార్థులకు శిక్షణ కూడా ఇచ్చారు. ఈయనే కాకుండా కూచిపూడిలో ప్రముఖులు వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి గారు, యామిని కృష్ణమూర్తి గారు. ఈవిడ భరతనాట్యం మరియు కూచిపూడి రెండిట్లోనూ ప్రసిద్ధులు. రెండిట్లో దేంట్లో ఎక్కువ అంటే భరతనాట్యం అండి. కాబట్టి కొన్ని చోట్ల యామిని కృష్ణమూర్తి గారిని ఇచ్చి క్వశ్చన్ ఎలా అడుగుతారంటే కూచిపూడి నృత్యానికి అంతర్జాతీయ ఖ్యాతి గడించిన వారిలో ఎవరు అన్నప్పుడు మొన్న ఇటువంటి క్వశ్చన్ ఒకటి ఫ్రేమ్ చేసినప్పుడు అక్కడ యామిని కృష్ణమూర్తి గారు ఉన్నారు, రాధారెడ్డి గారు ఉన్నారండి, రాధారెడ్డి గారు. అందులో అంతర్జాతీయ ఖ్యాతి సంపాదించిన కూచిపూడికి సంపాదించి పెట్టిన వారు ఎవరు అంటే రాధారెడ్డి గారు అని చెప్పడం జరిగింది. అది కొంతమంది కామెంట్లో యామిని కృష్ణమూర్తి గారు కూడా కూచిపూడికి చెందిన వ్యక్తులే కదా అంటే ఇవిడి కూచిపూడి భరతనాట్యం రెండిట్లో కంపేర్ చేసినప్పుడు భరతనాట్యంలో చాలా ప్రముఖమైన వ్యక్తి అండి యామిని కృష్ణమూర్తి గారు. కూచిపూడి కూడా ప్రదర్శనలు చేశారు. నెక్స్ట్ శోభానాయుడు గారు, ఈవిడి ప్రసిద్ధి కూచిపూడి నృత్యకారిణి. అలాగే రాధారెడ్డి గారు కూచిపూడికి అంతర్జాతీయ ఖ్యాతి తీసుకొచ్చిన వ్యక్తులు అనమాట అండి రాజా అండ్ రాధారెడ్డి గారు. వీళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో కూచిపూడి నృత్యానికి చెందిన ప్రముఖ వ్యక్తులు. నెక్స్ట్ అడివి బాపిరాజు గారు ఏ కళారూపంలో ప్రధానంగా ప్రసిద్ధి చెందారు? సో ఆన్సర్ కింద కనపడుతుంది మీకు, చిత్రకళ అని. పెయింటింగ్లో ఈయన ప్రముఖ వ్యక్తి అండి అడివి బాపిరాజు గారు. నెక్స్ట్ డాక్టర్ నటరాజ రామకృష్ణ గారు ఏ కళారంగానికి ప్రసిద్ధి చెందిన వ్యక్తి?
సో ఆన్సర్ వచ్చేసరికి ఆంధ్రనాట్యం అండి. ఆంధ్రనాట్యానికి పూర్వ వైభవం తీసుకొచ్చిన వ్యక్తిగా డాక్టర్ నటరాజ రామకృష్ణ గారిని చెప్తారు. ఆంధ్రనాట్యం అనే సాంప్రదాయ నాట్య రూపాన్ని పునరుద్ధరించిన మహానుభావుడు. ఈయనను ఆధునిక ఆంధ్రనాట్యంలో పితామహుడు అనే బిరుదు ఈయనకి ఉంది. ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఆంధ్రనాట్య అని నటరాజ రామకృష్ణ గారు. నెక్స్ట్ క్వశ్చన్. ఎన్నో వేల పాటలు పాడి గిన్నీస్ రికార్డు సృష్టించిన ఆంధ్రప్రదేశ్ చెందిన ప్రముఖ గాయకుడు ఎవరు? విచ్ ఫేమస్ సింగర్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ క్రియేటెడ్ ఏ గిన్నీస్ వరల్డ్ రికార్డ్ బై సింగింగ్ థౌజండ్స్ ఆఫ్ సాంగ్? అంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారండి. సో ఆన్సర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. దాదాపు 40,000కు పైగా పాటలు పాడిన ఘనత ఈయన సొంతం. 16 భాషల్లో పాటలు పాడిన అరుదైన గాయకుడు. హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో ఆయన పాటలతో శ్రోతలను మంత్రముగ్ధులను చేశాడు. గిన్నిస్ వరల్డ్ రికార్డులో ప్రపంచంలో అత్యధిక పాటలు పాడిన గాయకుడిగా ఈయన గుర్తింపు పొందారు. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ యొక్క పేరు ప్రఖ్యాతులు పెంచిన వ్యక్తిగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఒక ప్రముఖమైన ఆంధ్రప్రదేశ్ చెందిన వ్యక్తి. నెక్స్ట్, దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా అనే గేయాన్ని రచించిన రచయిత ఎవరు? హూ రోడ్ ద ఫేమస్ వెర్స్ దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా? అంటే ఆన్సర్ గురజాడ అప్పారావు గారండి. గురజాడ అప్పారావు గారు మనకి దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా అనే గేయాన్ని రచించడం జరిగింది. సో తొలి ఆధునిక తెలుగు నాటక రచయిత గురజాడ అప్పారావు గారండి, వెరీ ఫేమస్. ఈయన రాసిన కన్యాశుల్కం నాటకం ఆధునిక తెలుగు సాహిత్యంలో ఒక మైలురాయి. సో కన్యాశుల్కం అనగానే గురజాడ అప్పారావు గారిని గుర్తుపెట్టుకోండి. అలాగే దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా అనే గేయాన్ని కూడా ఆయన రచించడం జరిగింది. సాహిత్య రత్నాకర అనే అలంకార శాస్త్ర గ్రంథాన్ని రచించిన ఆంధ్రప్రదేశ్ చెందిన ప్రముఖ పండితుడు ఎవరు? హూ వాజ్ ద ఫేమస్ స్కాలర్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ హూ ఆథర్డ్ ద ట్రెటైస్ ఆన్ పొయిటిక్స్ కాల్డ్ సాహిత్య రత్నాకర? సో సాహిత్య రత్నాకర అనే ఒక అలంకార శాస్త్ర గ్రంథాన్ని రచించిన వ్యక్తి ఎవరు అంటే వారణాసి ధర్మసూరి గారండి. సో ఆన్సర్ వారణాసి ధర్మసూరి. సో ఈయన సుమారు 15వ శతాబ్దం నాటి జీవించిన వారిగా భావిస్తారు. ఈయన శాస్త్రపరమైన పరిశోధనల వల్ల తెలుగు సాహిత్యానికి ఎంతో విలువైన కృషి చేశారు, దోహదం చేశారు. ప్రధానంగా అలంకార శాస్త్రానికి సంబంధించిన గ్రంథాలను రచించారు. ఈయన రాసిన ప్రధాన రచన సాహిత్య రత్నాకర అనే దాన్ని ఈయన రాయడం జరిగింది. తెనాలి రామకృష్ణుడు రాసిన ప్రముఖ కావ్యం ఏమిటి? విచ్ ఈజ్ ఎ ఫేమస్ లిటరరీ వర్క్ ఆథర్డ్ బై తెనాలి రామకృష్ణ? ఇక్కడ బిట్ ఫోకస్ చేసింది తెనాలి రామకృష్ణుడు అనే వ్యక్తి గురించి చెప్పడానికేనండి. ఇక్కడ ఉన్న ప్రతి బిట్టు కూడా ఒక పర్సనాలిటీ, ఒక ఫేమస్ పర్సనాలిటీని పరిచయం చేయడం కోసమే ఇక్కడ బిట్స్ చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఆన్సర్ పాండురంగ మహత్యం. సో అతను రాసిన బుక్ అది, కానీ ఇక్కడ చెప్పుకోబోయేది మాత్రం తెనాలి రామకృష్ణుడు అనే వ్యక్తి గురించి ఇక్కడ మనం డిస్కస్ చేసుకుంటాం అన్నమాట. సో ఈయన అష్టదిగ్గజాల్లో ఒకరు. ఎవరో తెనాలి రామకృష్ణుడు గారు అష్టదిగ్గజాల్లో ఒకరు. శ్రీకృష్ణదేవరాయల ఆస్థాన కవి. ఇతనిని వికట కవిగా పిలుస్తారు. ఈయన అనేక రచనలు చేశాడు. వాటిలో ముఖ్యమైనవి పాండురంగ మహత్యం, ఘటికాచల మహత్యం, ఉద్భటారాజ్య చరిత్ర, కందర్పకేతు విలాసము, హరిలీలా విలాసం అనే ప్రముఖ పుస్తకాలు రాశారు. ఈ అన్నింటిలోనూ కూడా ప్రసిద్ధి చెందిన కావ్యం పాండురంగ మహత్యం తెనాలి రామకృష్ణుడి గారిది. నెక్స్ట్, కళా తపస్వి అనే బిరుదు పొందిన ఆంధ్రప్రదేశ్ చెందిన ప్రముఖ వ్యక్తి ఎవరు? సో మనందరికీ తెలిసిందే కళా తపస్వి అనగానే కె విశ్వనాథ్ గారండి. విచ్ ఫేమస్ పర్సనాలిటీ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ వాజ్ హానర్డ్ విత్ ద టైటిల్ కళా తపస్వి అంటే కె విశ్వనాథ్ గారు. సో విశ్వనాథ్ గారిని కళా తపస్వి అని పిలవడానికి ప్రధాన కారణం ఆయన కళలను ఒక తపస్సులా ఆచరించడం, సినిమాలను కేవలం వినోదానికే కాకుండా భారతీయ సంస్కృతి, సంగీతం, నాట్యం, నైతిక విలువలు వంటి గౌరవనీయమైన అంశాలను ప్రతిబింబించే విధంగా రూపొందించడంతో ఈయనకు కళా తపస్వి అనే బిరుదు ఇవ్వడం జరిగింది. చైతన్య రథయాత్ర పేరుతో 75,000 కిలోమీటర్లను ఒకే సంవత్సరంలో ప్రయాణించి చరిత్ర సృష్టించిన ఆంధ్ర నాయకుడు ఎవరు? సో చైతన్య రథయాత్ర దాన్ని చేపట్టిన వ్యక్తి ఎవరు అంటే నందమూరి తారక రామారావు గారండి. విచ్ లీడర్ మేడ్ హిస్టరీ బై ట్రావెలింగ్ 75 కిలోమీటర్స్ ఇన్ ఏ ఇయర్ త్రూ ద చైతన్య రథయాత్ర క్యాంపెయినింగ్? చైతన్య రథం క్యాంపెయినింగ్ అంటే ఆన్సర్ నందమూరి తారక రామారావు గారు. సో ఎన్టీ రామారావు గారు భారతీయ చలనచిత్ర రంగంలో ఒక లెజెండరీ నటుడు. దాదాపు 3,000 పైగా చిత్రాల్లో నటించారు. 1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించారు. అప్పటి రాజకీయ పరిస్థితుల్లో ఆత్మగౌరవం అనే నినాదంతో ముందుకు వచ్చి
1983లో తొలి ఎన్నికల్లోనే ఘన విజయం సాధించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవి చేపట్టారు. సో ఇది ఎన్టీ రామారావు గారి గురించి అండి. నెక్స్ట్, జ్ఞానపీఠ అవార్డు పొందిన తొలి తెలుగు రచయిత ఎవరు? హూ వాజ్ ద ఫస్ట్ తెలుగు రైటర్ టు రిసీవ్ ద జ్ఞానపీఠ అవార్డ్? అంటే విశ్వనాథ సత్యనారాయణ గారు మొట్టమొదటి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత అండి మన తెలుగు భాషకు సంబంధించి. సో ఆన్సర్ విశ్వనాథ సత్యనారాయణ గారు. విశ్వనాథ్ గారిని కవి సామ్రాట్ అని పిలుస్తారు. జ్ఞానపీఠ అవార్డును శ్రీమద్ రామాయణ కల్పవృక్షం అని ఆయన రాసిన కావ్యానికి ఈయన అందుకోవడం జరిగింది. సో ఆయన రాసిన బుక్ కూడా చూసుకోండి, శ్రీమద్ రామాయణ కల్పవృక్షం అంటండి. ఏదైనా చెప్పిన దాంట్లో తప్పులు ఉన్నట్లే కామెంట్ చేయండి, నేను దాన్ని పిన్ చేస్తాను. అదేవిధంగా ప్రతి వీడియో కింద కామెంట్స్లో మీకు ఏదన్నా చెప్పేటప్పుడు కానీ లేదా పీడిఎఫ్లో కానీ తప్పులు ఉంటే అక్కడ మెన్షన్ చేయడం జరుగుతుందండి. అవి వీడియో చూసిన తర్వాత లేదా వీడియో చూసే ముందు ఒకసారి ఆ కామెంట్స్లో ఏమున్నాయి, ఏమేమి తప్పులు ఇవ్వడం జరిగిందనేది కూడా ఒకసారి మీరు చూసుకోండి. ఈ వీడియోలో కూడా ఏమన్నా కరెక్షన్స్ ఉన్నట్లయితే నేను కామెంట్లో పిన్ చేస్తాను. మీరు కూడా ఏమన్నా తప్పులు కనిపెట్టినట్లయితే కంపల్సరీ కామెంట్ చేయండి, అది మిగతా వాళ్ళందరికీ హెల్ప్ అవుతుంది. నెక్స్ట్, అందరినీ ఒక్కటిగా చేసి ఆంధ్ర పౌరుషానికి చిహ్నంగా నిలిచిన ప్రముఖ చక్రవర్తి ఎవరు? సో ఆంధ్రులందరినీ ఒక్కటిగా చేసి ఆంధ్ర పౌరుషానికి చిహ్నంగా నిలిచిన ప్రముఖ చక్రవర్తి ఎవరు అంటే గౌతమిపుత్ర శాతకర్ణి గారండి. సో ఆన్సర్ గౌతమిపుత్ర శాతకర్ణి. సో ఈయన గురించి మనం పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ తెలిసిన వ్యక్తే గౌతమిపుత్ర శాతకర్ణి. శాతవాహనుల వంశంలోనే అత్యంత ప్రముఖమైన రాజు అండి ఈయన గౌతమిపుత్ర శాతకర్ణి. ఆంధ్రప్రదేశ్లో సాంఘిక సంస్కరణకు నాంది పలికిన వాడిగా బాల్య వివాహాల నిర్మూలన, వితంతు పునర్వివాహాలపై ఉద్యమాలు చేసిన ప్రముఖుడు ఎవరు అంటే కందుకూరి వీరేశలింగం పంతులు గారు. ఈయన గురించి మన అందరికీ తెలిసిందే. సో అక్కడ మీకు 30 మంది పర్సనాలిటీస్తో కూడిన వీడియో చేయడం జరిగిందండి. కొంతమంది మిస్ అయ్యారు, అంటే ఒక్కొక్కసారి అందరినీ ఇక్కడ చేర్చడం కుదరలేదు. అలా మిస్ అయిన వ్యక్తుల గురించి కింద కామెంట్ చేయండి, ఏమైనా కుదిరితే నెక్స్ట్ వీడియోలో వాళ్ళని కవర్ చేయడానికి ప్రయత్నిస్తాను. మరి నెక్స్ట్ వీడియోలో ఆంధ్రప్రదేశ్ సంబంధించి మరికొంత ముఖ్యమైన టాపిక్స్తో మీకు మరొక వీడియో చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.